నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. లోక్సభ ఎన్నికల 4వ విడత నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఈ 4వ విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీతో పాటు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ఈ 4వ విడతలో నోటిఫికేషన్ వచ్చింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహించనున్నారు. 4th ఫేజ్ లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలో ఇవాళటి నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ అనేది కూడా ఈ రోజు ఇవాళ తెలంగాణలో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు కూడా, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయనున్నారు. ఈ రోజు ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకి టైం రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ 10 to 3 PM వరకు టైం అనేది ఫిక్స్ చేశారు. ఈ నెల 26వ తేదీ వరకు 26th రోజు నామినేషన్లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29, ఏప్రిల్ 29. ఎవరైనా లాస్ట్ మినిట్ లో ఉపసంహరించుకోవాలంటే 29th వుడ్ బి ద లాస్ట్ డే. అలాగే మే 13న పోలింగ్ జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. జూన్ 4న కౌంటింగ్ తో పాటు అదే రోజు సాయంత్రం కూడా ఫలితాలు విడుదలవుతాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతము జోరుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రచార హోరెత్తిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు తిరగా గత ప్రభుత్వం ఏం చేసింది, మీ ప్రభుత్వం ఏంటి అని ఆరోపణలు చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ తెలంగాణలో తమ ప్రచార బేరీని మోగిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మనము 17 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు ఇటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య వారు అన్న చందాన కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. 17 మంది అభ్యర్థులు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తమ ప్రచారంలో కూడా విగరస్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా 3 అభ్యర్థుల ప్రకటన కాలేదు. మిగతా పార్టీలు, బీజేపీ పార్టీ 17 మందిని, దాదాపు 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతము ఈ ప్రచార హోరులో ముందుందని చెప్పుకోవాలి. చాలా అగ్రెసివ్ గా వెళ్తుంది బీజేపీ ఈసారి. బీఆర్ఎస్ కూడా ప్రచార బేరీని మోగించిందని చెప్పాలి. రీసెంట్ గా 2 రోజుల కిందట కూడా కేసీఆర్ కూడా చాలా అగ్రెసివ్ స్పీచ్ తోని మరోసారి కూడా బీఆర్ఎస్ కూడా రేస్ లో ఉందని కూడా ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ గెలుస్తోంది. ఆయన పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఈ 4వ విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఈ రోజు నుండి కూడా
ప్రచారం మాత్రం చాలా విగరస్ గా ఉండబోతోంది. ఎందుకంటే టైం కూడా షార్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజు మనము 18th ఉన్నాము. 18th హార్డ్లీ 23-24 డేస్ టైమే ఉంది. ఈ 24 రోజుల సమయాన్ని అన్ని పార్టీలు చాలా చక్కగా వినియోగించుకోవాలి. ప్రచారాన్ని డోర్ టు డోర్ వెళ్లి క్యాంపెయినింగ్ చేయాలని కూడా కృతనిశ్చయంతో ఉన్నాయి. సో ఈ రోజు బీజేపీ నుండి మెదక్ లో రఘునందన్ రావు మెదక్ అభ్యర్థి గోవా సీఎం తో కలిసి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. అలాగే ఇక్కడ ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. అలాగే మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ తో కలిసి కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రస్తుతానికైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మాత్రము చాలా హాట్ గా నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇంకా తారాస్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇటు పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ప్రత్యారోపణలతో పాటు ఇటు దాడులు జరుగుతున్నాయి. ప్రచారంలో భాగంగా రాళ్లతో ఒకళ్ళు ఇటు ప్రేక్షకులకు అక్కడ వచ్చిన ఆడియన్స్ కొడుతున్నారు ఆ రాళ్లతోని, లేకపోతే అపోజిషన్ పార్టీసే కావాలని ఇవి దాడి చేపిస్తున్నాయా, లేదా సింపతి కోసమే ఇలా చిన్న దాడులు చేయించుకుంటున్నారా? గతంలో రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం మొదలవనుంది. తెల్లవారుజామున ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాగుతున్నట్లు ముఖేష్ మీనన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తెలిపారు. అయితే ముఖ్యంగా ఆర్ఓ రూమ్ లోకి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థితో పాటు మరొక ముగ్గురిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నట్టు తెలిపారు. నామినేషన్ కి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి కూడా నోటిఫికేషన్ 4వ విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీ లోక్సభ, ఆంధ్రప్రదేశ్, ఏపీ తెలంగాణ లోక్సభ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 25 లోక్సభకు 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఈ సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకి తెలిపారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే ఈ నెల నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో అది ఈ నెల 26 నుంచి ఆ నామినేషన్ల ఉపసంహరణ నామినేషన్ల పరిశీలన ఈ నెల 26న జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ ఏది ఉందో చివరి తేదీ ఈ నెల 29వ తేదీ ఇచ్చారు. 29వ తేదీ లోపు నామినేషన్ల ఉపసంహరణ జరగాలి. అలాగే మే 13న పోలింగ్ జరుగుతుండగా 4న కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముఖ్యంగా నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు ఫైనల్ చేసుకుని బీ ఫామ్ కూడా పార్టీ అధినేతలు అభ్యర్థులకు ఇవ్వవలసి వస్తుంది. అలాగే నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లు తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు కూడా సక్రమంగా ఉంటేనే నామినేషన్లకి అనుమతించబడుతుందని తెలిపారు. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం 2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం 2B సమర్పించాలని తెలిపారు. నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఏదైతే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయో పబ్లిక్ హాలిడేస్ లో మాత్రం ఖచ్చితంగా సెలవు దినాలు కింద నామినేషన్లు స్వీకరించబడమని తెలిపారు. అభ్యర్థులు గరిష్టంగా ఖచ్చితంగా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయాలని, 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడం కుదరదన్నారు. అభ్యర్థులు ఎవరు కూడా 2 నియోజకవర్గాల నుంచి కానీ 2 పార్లమెంట్ నుంచి కానీ మాత్రమే పోటీ చేయడానికి అర్హులని తెలిపారు. అంతకు మించి అయితే ఖచ్చితంగా 3 ఎక్కడైతే 3 పోటీ చేస్తున్నారో 3 కూడా తిరస్కరించబడతాయని తెలిపారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయని, అలానే
5 మంది వ్యక్తులు అభ్యర్థితో సహా అయితే 5 మంది వ్యక్తులు, అభ్యర్థి కాకుండా అయితే ఆ 4 వ్యక్తులు మాత్రమే ఆర్ఓ ఆఫీసులోకి అనుమతించబడుతున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి ఎటువంటి అనుమానాలున్నా, ఎవరికి ఎటువంటి వివరాలు కావాలన్నా ఆ హెల్ప్ డెస్క్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ఓ రూమ్ లో హెల్ప్ డెస్క్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ చేసిన ఆ దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో ఆ ప్రతి ఒక్క రూపాయి లెక్కించడం జరుగుతుందని తెలిపారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు కానీ, పేడ్ న్యూస్ వార్తలను కానీ అభ్యర్థి ఖాతాలో వేయడం జరుగుతుందన్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా వివరాలు ఎన్నికల కమిషన్ కు తెలపాలని తెలిపారు. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా 40 లక్షల ఖర్చు పరిమితిగా కేటాయించారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థికి మాత్రం ఆ 90 లక్షల రూపాయల ఖర్చు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణలో గానీ నేటి నుంచి ఇప్పటిదాకా జరిగింది ఒక తంతు, నేటి నుంచి ఒక తంతు. ఎన్నికల సంగ్రామం అయితే వాడి వేడిగా అయితే నేటి నుంచి జరిగే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.